కీ వెస్ట్ మార్నింగ్ వ్యూ బీచ్కి వెళ్తున్నాం. ఎండ మాత్రం అయితే సంపి పడేస్తుంది, మొత్తం ఉడకపోస్తుంది. ఫస్ట్ టైం ఇంత టెంపరేచర్ని బేర్ చేసిన అంటే. ఇండియా టెంపరేచర్ కన్నా కంపేర్ చేసుకుంటే ఓ 1% 2% చాలా ఎక్కువనే ఉంది, కానీ హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది. అయితే లేదు, ఇదిగో షర్ట్ తిప్పుకొని తిరగాల్సి వస్తుంది. కీ వెస్ట్లో కోడి పిల్లలు అంటే చాలా ఫేమస్ ఇక్కడ. అది ఎందుకో ఎవరికి తెలియదు, కానీ మన ఇండియాలో కనిపించినట్టే ఇక్కడ కూడా కోళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఇంకో పుంజు, వీటిని ఎవరు పట్టుకోరు, ఎవరు ఏం చేయరు, వదిలేస్తారు అంతే. పట్టుకుంటావారా? పట్టుకో. అదే మన ఇండియాలో ఇట్లా ఇటు రోడ్ల మీద ఇట్లా తిరుగుతుంటే దాన్ని ఈ పాటికి కోసి కారం పెట్టేసేటోళ్ళు. పుంజు, ఎస్పెషల్లీ పుంజులు ఎక్కడ దొరుకుతాయా అని చూస్తారు మన వాళ్ళు. ఇక ఇక్కడ రోడ్ల మీద తిరుగుతున్నాయి కోళ్ళు అన్నీ. మా వాడు కోని పడుతుండు, అది దొరుకుతో తర్వాత తెలియదు, కానీ ఏదో ట్రై చేస్తుండు. ఇది నా కాలకాడికి వచ్చేసింది, ఇది ఇక్కడ పక్కనే ఉంది. ఈ ఊళ్ళో ఒకప్పుడు అంట కోళ్ళు పెంచుకున్నారంట. కోళ్ళు పెంచుకొని వదిలేసారంట ఎక్కువైపోయేసరికి, వాటిని చూసుకోలేక కోళ్ళన్నీ మైగ్రేట్ అయిపోయి మొత్తం విలేజ్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఎగ్స్ పెట్టేసి ఇప్పుడు గల్లీకి ఒక 100 కోళ్ళు వెళ్తున్నాయి. ఎక్కడ చూసినా కోళ్ళే ఉంటున్నాయి. షాప్స్లలోకి వెళ్ళినా కానీ కోడి బొమ్మలే అమ్ముతుంది వీళ్ళు. అది కీ వెస్ట్లో కోళ్ళకున్న స్పెషాలిటీ. అవి దొరుకుతలేవి, అవి టైం వేస్ట్ ఎందుకని వెళ్ళిపోతున్నాం. ఇదంతా డాగ్ పార్క్ అంట, చాలా పెద్ద ఉంది పార్క్ మొత్తం వచ్చేసి. మొత్తం డాగ్స్ ఉన్నాయి, మనకే కాదు డాగ్స్ కూడా పార్క్ కావాలని వీళ్ళు డాగ్ పార్క్ క్రియేట్ చేస్తారు వీళ్ళు వీటి కోసం. చెప్పా కదా కోళ్ళు, నాకు కోడి. ఇదంతా డాగ్ పార్కే. ఇప్పుడు మేము కీ వెస్ట్ సౌత్ పాయింట్కి వెళ్తున్నాం. వ్యూ బాగుంటుందంట. ఇక్కడ ఉన్న టెంపరేచర్కి మనం తట్టుకోలేము కాబట్టి ఆ కూల్నెస్ మనకు కావాలనుకుంటే షెడ్ ఇప్పేస్తేనే బెటర్. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం. కానీ వేడి మాత్రం చాలా ఎక్కువ ఉంది, చెమటలు వచ్చేస్తున్నాయి ఊరికనే సైకిల్ తొక్కేస్తే.
ఇదే మేము స్టే చేసిన హోటల్ ఈరోజు. వ్యూ అయితే చాలా బాగుంది, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అంతా చాలా బాగుంది. ఇదే మేము ఫైనల్గా వచ్చిన డెస్టినేషన్, ద సౌత్ మోస్ట్ పాయింట్ క్యూబా. ఇక్కడ నుంచి క్యూబా జస్ట్ 100 మైల్స్ ఉంటుంది బై సీ. ఇది యూఎస్లో వచ్చేసి ఇక లాస్ట్ పాయింట్ అన్నట్టు యూఎస్కి. ద కీ వెస్ట్ అనేది యూఎస్కి లాస్ట్. ఇక దీని తర్వాత వచ్చేసి వేరే కంట్రీస్. ఇక ఇది ఒక చిన్న ఐలాండ్ అనుకోవచ్చు చెప్పాలంటే. యూకేలోనే కాదు, యూఎస్లో కూడా ఇటువంటి బూత్లు ఉన్నాయి. ఇవి ఏంటంటే ఫొటోస్ దిగవచ్చు మనం. ఇక్కడ ఇన్న వాళ్ళందరినీ చూసారా మీరు? ఒక ఫోటో కోసం ఎంతమంది లైన్ కట్టారు. ఆ ఒక్క పాయింట్ కోసం ఇంతమంది లైన్లో ఉన్నారు. అదే మన ఇండియాలో అయితే ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు పడిపోయి దిగుతూ ఉంటారు ఫొటోస్. ఆ ఒక్కని ఫోటో కూడా కరెక్ట్ రాదు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రయారిటీ ఇస్తారు వీళ్ళు. ఒక ఫోటో ఒక దిగాక వాళ్ళు వెళ్ళిపోయాకనే ఇంకోరు వచ్చి ఫోటో దిగుతారు, అంతే తప్ప ఒకరి మీద ఒకరు పడి ఎప్పుడు కూడా ఫొటోస్ దిగరు వీళ్ళు.